మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా నన్నూరు వద్ద ఉన్న సభ ప్రాంగణంకి అయితే బీజేపీ నాయకులు అయితే పరిశీలించారు. ప్రస్తుతం మనం ఏర్పాట్లు ఎలాగున్నాయో బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోడీ గారి పర్యటన ఖరారైన అతి కొద్ది సమయంలోనే ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా కూడా చాలా మంచి ఏర్పాట్లు ఇక్కడ చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి వారు కర్నూలు జిల్లాకు రావడం, కర్నూలు జిల్లాలో ఈ యొక్క కార్యకర్తలు బహిరంగ సభలో వారు పాల్గొనడం నిజంగా చాలా అదృష్టం. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి విచ్చేసినటువంటి ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ పైన వరాల జల్లు కురిపిస్తూ ఉన్నారు. అనేక నూతన ప్రాజెక్టుల యొక్క శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. అనేక ప్రాజెక్టుల యొక్క ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈసారి కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని నూతన ప్రాజెక్టుల యొక్క శంకుస్థాపనలు వారి ద్వారా జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి నరేంద్ర మోడీ గారి మనసులో ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు నరేంద్ర మోడీ గారి మనసులో ఉంటారు. అదేవిధంగా ఈసారి కూడా వారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలతోనే ఈ పర్యటన వారు ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా నరేంద్ర మోడీ గారి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. లక్షలాది మంది జనాభాతో జరిగేటువంటి బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగం కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళతో అడిగి చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది ఇక్కడ సభకి రానున్నారు? ఈ సభ 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అని అనుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం నడుస్తున్న రాష్ట్రంలో ఎన్డీఏ భాగంగానే మన భారతదేశం నడుస్తుంది కాబట్టి అందులో భాగంగానే ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా జిఎస్టీ బిల్లు దసరా పండుగ కానుకగా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చి 2017లో జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు ఈ భారతదేశం అంతా కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పన్ను విధిస్తుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి 2017లో ఈ జిఎస్టీ బిల్లు తీసుకొచ్చి రాష్ట్రం అంతటా ఒకటే బిల్లుగా పెట్టి ఆ బిల్లు ద్వారా ఏ విధంగా అయితే డబ్బులు వచ్చాయో ఆ డబ్బులన్నీ కూడా వృధా కాకుండా మనకు అనేక రంగాలుగా రైల్వే రంగానికి కావచ్చు, ఎయిర్పోర్ట్ రంగానికి కావచ్చు, రోడ్లకు కావచ్చు, అన్నీ ఉపయోగపడే విధంగా డబ్బులు ఉపయోగించి ఈ దేశ అభివృద్ధి కోసమే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ముందుకు నడిపారు. అందులో భాగంగానే ఈరోజు ఆ విషయాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి అందులో మన ఆంధ్రప్రదేశ్లో మా కర్నూలు జిల్లాకు రావడం, మా కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా మంచి ఒక శుభ సూచనమని కూడా వాళ్ళందరూ గర్విస్తున్నారు. ఈ యొక్క మోడీ గారిని చూసే అవకాశం మాకు వచ్చిందని కూడా వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సభను సక్సెస్ చేసుకోవడానికి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి సక్సెస్ చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మా జిల్లా అధ్యక్షులు నరేంద్ర మోడీ గారి పర్యటనను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా కార్యకర్తలను తరలించాలని ఒక ప్రయత్నం ఈరోజు అనేక రకాల సమావేశాలు నిర్వహించింది. నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా జిల్లాలో కూడా ఒక నూతన ఉత్సాహం కార్యకర్తల్లో ఉన్నాయి. ఈ పేరు మీద కూడా భారతీయ జనతా పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, ఏ రకంగా బలోపేతం చేయడానికి యోజనబద్ధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ సభను విజయవంతం చేసే ప్రయత్నాన్ని మా అధ్యక్షులు గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు యోజన చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ వచ్చాం, ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం. చాలా బాగా దిగ్విజయంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు. చెప్పండి, ఇప్పుడు కూటమి అధినేతలతో పాటు మోడీ పర్యటన సభలో మొత్తం కూడా ఎలా ఉండబోతుంది? ఈరోజు రాయలసీమని రత్నాల సీమగా మార్చేటువంటి దిశగా ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సభ నిర్వహించుకోవడం కర్నూలులో చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా మోడీ గారు కర్నూలు రాకతో జిఎస్టీ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మధ్యతరగతి కుటుంబానికి కావచ్చు, లేకపోతే విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ విషయాల్లో ఒక స్పష్టత రావడం కోసం, అంటే జిఎస్టీ వల్ల ఏ రకమైనటువంటి లబ్ధి పొందుతారో, ఏ రకమైన ఫలితాలు ప్రజలకు అందబోతున్నాయి అనేది ఈ యొక్క బహిరంగ సభ ద్వారా మోడీ గారు ప్రసంగిస్తారు. ఈ యొక్క రాయలసీమను రత్నాల సీమగా మార్చేటువంటి దిశగా మోడీ గారు అనేక ప్రాజెక్టులను ఈ యొక్క సభ వేదిక ద్వారా శంకుస్థాపన చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మనకు తెలుసు గత ప్రభుత్వాలు ఏం చేశాయనేది. మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నిధులు విడుదల చేశారు. ఈ రాష్ట్రంలో
మనం పోయేటువంటి హైవేల దగ్గర నుంచి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులకు కావచ్చు, వ్యాపారులకు కావచ్చు, అనేక రకాల విషయాల్లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ఏ రకమైనటువంటి నిధులు కేటాయించి వారికి ఉపయోగపడుతున్న విషయాన్ని ఈ యొక్క పెద్ద సభ ద్వారా మేము తెలియజేసిపోతున్నాం. కాబట్టి మోడీ గారి యొక్క రాకతో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున యొక్క బహిరంగ సభలో పాల్గొని, దీంతో పాటు కూటమి నేతలు పెద్ద ఎత్తున, జనసేన వారు కావచ్చు, టీడీపీ వారు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అనేక లక్షలాది మందిగా ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయబోతున్నాం. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి విషయంలో మోడీ గారు రాజీ లేని యొక్క యుద్ధం చేయబోతున్నారని ఈ యొక్క బహిరంగ సభ ద్వారా మోడీ గారు తెలియజేయబోతున్నారు. చెప్పండి, ఎలా ఉంది ఏర్పాట్లు, ఎలా ఉండబోతుంది రేపు సభ? రాయలసీమ చరిత్రలో ఒక చరిత్రాత్మకమైనటువంటి దినంగా అక్టోబర్ 16వ తేదీ నడవడిపోతుంది. వెనుకబడిన ప్రాంతమైనటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా తాగడానికి నీళ్లు లేనటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి ఫలాలు, ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్లోని శ్రీశైల క్షేత్రం యొక్క అభివృద్ధితో పాటు ఈ ప్రాంతంలో యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, డ్రోన్కి సంబంధించిన పార్క్ కావచ్చు, సెమీకండక్టర్ పార్క్ కావచ్చు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రగతి. ఈ ప్రగతిని కూడా సమీక్షించడానికి దేశంలో జిఎస్టీ మూలంగా వచ్చినటువంటి ప్రజలందరూ సంతోషాతిరేకంతో దీపావళి పండుగ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మోడీ గారి ఇక్కడికి రావడం ఏదో నిజంగా కర్నూలు ప్రజలు ముఖ్యంగా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఈ వెనుకబడిన ప్రాంతమైనటువంటి కర్నూలు ప్రజల తరపున మోడీ గారికి స్వాగతం పలకడానికి లక్షలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. వారందరి సమక్షంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము మరింతగా ఈ యొక్క కార్యక్రమం తర్వాత ముందుకెళ్లే దిశగా ఉంటుందని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. రాష్ట్ర విద్యాశాఖ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ నగరు రాఘవేంద్ర మనతో పాటు ఉన్నారు. చెప్పండి, రేపు సభ ఎలా ఉండబోతుంది, ఎలాంటి జోష్ ఉండబోతుంది ఇక్కడ? త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల లెక్క ఈరోజు మనకి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఈరోజు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మనం చూస్తున్నాం. ఇక్కడ అంటే ఒక పెద్ద మహాసభలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మా నాయకుడిని అందరూ చూడాలి అనుకుంటున్నారు. ఒక్కసారి కర్నూలుకు వస్తే చూడాలి అనే కలలు కంటున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన కర్నూలులో వస్తున్నది చూసి అసలు అందరూ అంటే మిస్మరైజ్ అయిపోతున్నారు. అంటే మా మోడీ గారిని చూడాలి అని చెప్పి మొత్తము అంటే కూటమిలో ఉన్న నాయకులే కాకుండా ఇతర అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే వాలంటరీగా మేమే వచ్చి పార్టిసిపేట్ అయ్యి మేము ఖచ్చితంగా సభలో పార్టిసిపేట్ కావాలని లక్షలాది మంది అసలు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇది ఎంత సక్సెస్ అంటే రేపు రాబోయే రోజుల్లో మన కర్నూలు అనేది ఎంతో పుణ్యం చేసుకుంది అనుకోవాలి. ఎందుకంటే మోడీ గారు పాదాలు పెట్టిన భూమి ఎలా రేపు పొద్దున అంటే డెవలప్ అవుతుందో మనం చూస్తున్నాము. మనము ఓరకల్లో హబ్ అయితేమి అసలు మనకి ఎంతో ఇబ్బందికరంగా ఉండే రాయలసీమలోని కర్నూలు జిల్లా చాలా వెనుకబాటుతనం ఉంది. మనకి ఈరోజు ఎన్ని ఇండస్ట్రీస్ మనకి ఇక్కడ శాంక్షన్ చేశారు. అలాగే మనం చూస్తే నరేంద్ర మోడీ బీజేపీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు కానీ, మనకి ఇక్కడ ఏపీలోని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరియు ఇక్కడ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు కానీ, మరియు జనసేన నుంచి మన పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తే ఎంత కష్టపడుతున్నారంటే కూటమి ప్రభుత్వంని ఒక సెట్ చేసుకొని ఎక్కడ కూడా ఏమి భేదాభిప్రాయాలు లేకుండా ప్రజలకి 100% వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఏ పనులు చేస్తే ప్రయోజకంగా ఉంటాయో వాళ్ళు ముందుకు దూసుకుపోతున్నారు. దాంట్లో వాళ్ళ ఒక ప్లానింగ్, విజన్ ఇది 100% సక్సెస్గా తీసుకుపోతున్నారు. అలాగే నరేంద్ర మోడీ గారు ఈ ఏరియాలో వాళ్ళు పాదాలు పెడుతుంటే మాకు ఎంతో అసలు ఎనలేని ఆనందంతో మేము ఉన్నాము. రాష్ట్ర వాల్మీకి సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ మురళీనాయుడు గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వస్తున్నారు, ఎలా ఉండబోతుంది? ఇది కర్నూలు జిల్లాకే కాకుండా మొత్తం రాయలసీమకే ఒక గొప్ప అవకాశంగా ఇది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇది ఒక ఊతమిచ్చేటువంటి సభ లాంటిది, చాలా పెద్ద బహిరంగ సభ. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా చేపట్టి ఈ యొక్క సభకు లక్షలాది మందిని, దాదాపు 3 నుంచి 5 లక్షల మంది జనాభాని తరలించేటువంటి పెద్ద బహిరంగ సభ.
అలాగే జిల్లా కోశాధికారి లోకేష్ ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసు. చెప్పండి, యువతకి ఎలా ఉండబోతుంది నరేంద్ర మోడీ గారి పర్యటన? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వము ఏర్పడి డబుల్ ఇంజన్తో నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలలో ప్రభుత్వము చేపడుతున్నటువంటి కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో గౌరవనీయులు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ సభ నిర్వహణ ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సభని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఇతర ఎన్డీఏ కూటమి పార్టీలు అందరూ కూడా దిగ్విజయంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వము పేదలకు అదేవిధంగా ఈ అభివృద్ధి కోసము చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి స్వయంగా కర్నూలు జిల్లాకి మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ సాధారణ వ్యక్తులకు పేదలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వారికి చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వంలో పేదలకు సంక్షేమం కోరే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఈ శంకుస్థాపన కార్యక్రమాలు చాలా ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోరి ఇక్కడ శంకుస్థాపన జరగడం అనేది ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక కొత్త నూతన ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి ఈ కార్యక్రమంగా మేమందరం కూడా ఇది ఎంతో ఆనందంగా చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరం కూడా ఈ సభకు మిత్రులైతేనేమి బంధువులైతేనేమి తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ సభకు మేము ఎంతోమంది మిత్రులైనా బంధువులైనా కానీ ఈ సభకు మేము వస్తామని స్వయంగా వాళ్ళు మాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ కర్నూలు ప్రాంతంలో ఈ అక్టోబర్ 16న జరిగేటువంటి ఈ సభ ఈ కర్నూలులో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుందనే విషయం నేను తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనకందరికీ తెలుసు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రాయలసీమకు తొలిసారి శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లన్నని దర్శన నిమిత్తము అలాగే ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ లక్ష్యంగా ఈరోజు వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకంలో భాగంగా ఈరోజు దాదాపు పేద మధ్యతరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీపి కబురు ఇచ్చినటువంటి విషయం మనకందరికీ తెలిసి, ఎందుకంటే జిఎస్టీ స్లాబ్స్ గతంలో మనకు 5%, 12%, 18%, 28% ఉండేది. వీటిని స్లాబ్స్ని ఎత్తేసి దాదాపు 0% తీసుకురావడంతో పాటు 5%, 18%కి తీసుకురావడం జరిగింది. ఈరోజు అందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తొలిసారి ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఈరోజు నన్నూరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి విచ్చేయుచున్నారు. దీనికి సంబంధించి కూటమి తరపున బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మనతో పాటు చెప్పండి, నరేంద్ర మోడీ గారి పర్యటన ఎలా చూడొచ్చు? అందరికీ నమస్కారం అండి. రేపు 16వ తారీఖున కూటమి ఆధ్వర్యంలో మన కర్నూలు నగరానికి మన భారతదేశ కారణజన్ముడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి చాలామంది పెద్ద ఎత్తున అభిమానులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు ఈ జిఎస్టీ మీద వస్తున్నారు కాబట్టి ఈ విపరీతమైన జిఎస్టీ తగ్గింపు చాలామందికి వ్యాపారస్తులు ఉపయోగపడింది కాబట్టి వ్యాపారస్తులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయాలని చెప్పి కోరుతున్నాము. అలాగే అతని యొక్క మనం దేవునితో చూసిన సమానంతో కాబట్టి మోడీ గారిని చూసి తరించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మనతో పాటు జనసేన జిల్లా కన్వీనర్ సురేష్ గారు ఉన్నారు, మన అడిగి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మోడీ పర్యటన జరుగుతుంది ఉమ్మడి కర్నూలు జిల్లా, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు, ఎలా చూడొచ్చు సభని? ఈరోజు దేశంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక కార్యక్రమాన్ని, ఎందుకంటే దేశంలో 2 లక్షల కోట్ల రూపాయలు సామాన్య మానవులకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భారాన్ని తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకోవడము, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఎన్డీఏ కూటమి ఈరోజు ఈ కార్యక్రమాన్ని 16వ తేదీకి నిర్ణయించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా హాజరవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు చూస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సుమారు 3 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే దిశగా ఎవ్వరికి కూడా ఎటువంటి లోటు లేకుండా ఈ నిర్ణయాన్ని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్లాలని అందరూ కూడా అనుకుంటున్న ఈ తరుణంలో ఇక్కడ ఏర్పాట్లు చాలా ఎలా ఉన్నాయి ఏం లేదని
కూటమి నేతలు అందరూ ప్రతి క్షణాన్ని కూడా పర్యవేక్షిస్తూ, అలాగే కూటమి నేతల ఆధ్వర్యంలో ఈ సభను విజయవంతంగా ముందుకెళ్ళడానికి సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీరు చెప్పండి, మోడీ గారి పర్యటన ఎలా ఉండబోతుంది? ఏమన్నా వరాల జిల్లులు కురిపిస్తారని మీకు ఆశాభావం ఉందా? ఖచ్చితంగా వచ్చేసి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముందుకు సాగడం, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు ఒక ముఖ్యమంత్రి గారి పర్యటన, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పర్యటన, అలాగే ప్రధానమంత్రి కూడా రావడం అన్నది రాయలసీమ ప్రాంతంలో వెనుకబాటుతనాన్ని కొద్దిగా పారదోలే విధంగా, కొన్ని సంక్షేమ ఫలాలు అందించే విధంగా, అభివృద్ధికి ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ రాయలసీమలో వెనుకబాటుతనం దాదాపుగా ఉంది. మేము ముఖ్యంగా ఏమిటంటే రాయలసీమ వాసులుగా వచ్చేసి కోరుకుంటున్నాం, ఆయన ప్రధానమంత్రి గారు వస్తున్నందుకు ఖచ్చితంగా ఆయన కొన్ని వరాల జల్లు కురిపిస్తారనేసి, అలాగే హైకోర్టు బెంచ్ అదొకటి, అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ దాదాపు 26,000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రీస్ ఓరకల్లు కారిడార్ని అభివృద్ధి పరిచే విధంగా ముందుకు సాగుతారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా కొన్ని సంక్షేమ ఫలాలు మాకు అందిస్తారనేసి మేము ఆశిస్తున్నాం. అలాగే మనతో పాటు శ్రీశైలం బోర్డు సభ్యురాలు, ఎమ్మినూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, ఇక్కడ జనసేన నేత పవన్ కళ్యాణ్తో పాటు మోడీ వస్తున్నారు, సభా ప్రాంగణం ఉమ్మడి జిల్లాలో ఎలా ఉండబోతుంది? అలాగే శ్రీశైలంకి మొట్టమొదటిసారిగా మీరు కూడా అయ్యారు సభ్యులుగా, ఇప్పుడు మోడీ గారు కూడా వస్తున్నారు, మీరు ఎలా చూడొచ్చు? ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బోర్డు సభ్యులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ఆనందకరమైన విషయం ఏమంటే, మోడీ గారు మొట్టమొదటిసారిగా శ్రీశైలం మల్లన్న దగ్గరికి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ప్రాంగణంలో కూడా ఏర్పాట్లు కూడా చాలా వివిధంగా, చాలా ప్రతిష్టాత్మకంగా దేశం మొత్తం ఒక్కసారిగా కర్నూలుని, రాయలసీమని చూడబోతున్న విధంగా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి సభ దిగ్విజయంగా పూర్తవుతుందని మాత్రం చెప్పగలుగుతాను. అంటే మొట్టమొదటిసారిగా మీకు పదవి వచ్చింది, మోడీ గారు కూడా వస్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగా ఆనందంగా ఉంది సార్, ఎందుకంటే ఈ అవకాశం ఇలా వస్తుందని కూడా ఊహించలేదు. కానీ చాలా ఆనందంగా ఉంది. దేవస్థానం అభివృద్ధికి చెందడానికి కూడా మోడీ గారు రావడం కూడా చాలా తోడ్పడుతుంది. కాబట్టి చాలా ఆనందంగా అయితే మోడీ పర్యటనలో ఏమన్నా రాష్ట్రానికి కానీ జిల్లాకు కానీ ఏమన్నా వరాల జిల్లాలు కురిపిస్తారని చెప్పేసి మీకు ఏమో ఆశాభావాలు ఏమైనా వ్యక్తమవుతున్నాయి? ఖచ్చితంగా సార్, మోడీ గారి మాన్యూ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జిఎస్టీ, ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించి తెలియజేయడానికి, అలాగే మళ్ళనకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి జరిగే విధంగా కూటమి ప్రభుత్వంలో మోడీ గారు చెప్తారని మాత్రం తెలియజేసుకోవాలి. నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే ఉందో, ఇక్కడ రాష్ట్ర అభివృద్ధితో పాటు వరాల జిల్లాలు కూడా నరేంద్ర మోడీ కురిపిస్తారని చెప్పేసి నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.